ఇంకో పాస్టర్ చెప్పాడు, సో వాట్ కదా. అప్పుడు ఇప్పుడు అలిగేషన్ చేయడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ 3 పిల్లలు, ఆ 4, 5, 6, 7 అక్కడ ఉన్న వాళ్ళలో నాకెవరో పరిచయం లేదు. నేను వాళ్ళ గురించి ఏ కామెంట్ చేయొచ్చు? నాకు పరిచయం లేదు. ఉదాహరణకి ఈ పళ్ళు అక్కడ పెట్టు, ఈ పళ్ళు అక్కడ పెట్టమని చెప్పాను. సాక్ష్యం ఏంటి? కెమెరా. తర్వాత ఈ పళ్ళు కనబడలేదు, ఈ కెమెరామెన్ దొబ్బేశాడు అని నేను అనేసాను అనుకుందాం. రుజువు ఉండాలిగా, రుజువు ఉండాలిగా, ఉండాలి ఖచ్చితంగా కదా. కాబట్టి అలిగేషన్, నేను మీరు ఏదో క్వశ్చన్ అడిగారు, నేను నోటికి వచ్చినట్టు చెప్పలే. విత్ లోక, ఇందులో ఉన్నాడు మేక, ఊదేడు బాక కదా. విత్ రెఫరెన్స్ మాట్లాడాలి. ఏదైనా నోటికి వచ్చింది వాక్కూడదు. అది అంటే కేవలము ఇక్కడ క్రిస్టియన్స్ ని మీరు వ్యతిరేకిస్తున్నారా? లేదమ్మా, ఈ దేశాన్ని వ్యతిరేకించే ప్రతి దరిద్రుని వ్యతిరేకిస్తాను. దేశాన్ని వ్యతిరేకించే ఎవడైనా. ఉదాహరణకి మీకు అర్థమయ్యేలా చెప్తాను. మీ తమ్ముడు హాఫ్ బాటిల్, మా అన్నయ్య ఫుల్ బాటిల్ కొట్టారనుకోండి మందు, ఎవరు మంచోళ్ళు అంటావు? ఫుల్ బాటిల్ కొట్టి హాఫ్ బాటిల్ కొట్టిన మంచోళ్ళు అంటారు. అలా అంటే చెప్పు తీసుకొడతారు. అదే అంటారు. ఇప్పుడు జనరేషన్ అలాగే అయిపోయింది కదా స్వామి. మనకు కావాల్సింది జనరేషన్ ఏమన్నది అన్నది కాదు, ఏది నిజం అన్నది కావాలి. నిజం ఏంటి? ఎవరు మంచోళ్ళు, హాఫ్ బాటిలా ఫుల్ బాటిలా? ఇప్పుడు అది దృష్టిలోకి తెచ్చుకుంటే ఇద్దరు మంచోళ్ళు గారు అని అంటారు. వాస్తవం ఏంటి నేను అడిగింది? నీ దృష్టి నా దృష్టి, వాస్తవం ఏంటి? ఇద్దరు తాగుబోతే ఎదవలం, అది సమాధానం. అందుకే ఇద్దరు మంచోళ్ళు కదా. ఇద్దరు తాగుబోతే ఎదవలం, నీ సమాధానం అదే చెప్పాలి. కాబట్టి హాఫ్ బాటిల్ ఫుల్ బాటిల్ లేదు. ఎదవా ఇది ఎదవా, సింపుల్. డ్రింకర్ ఈజ్ ఎ డ్రింకర్, అది హాఫ్ ఆర్ ఫుల్, అది ఆన్సర్ అంతే. కాబట్టి ఎవడు దేశానికి వ్యతిరేకం వాడికి మేము వ్యతిరేకం, అంతే. వెరీ సింపుల్. దేశానికి వ్యతిరేకం ఈ మాట నాది కాదు, మీరు అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పారు. ఏం చెప్పారంటే, భారతీయులారా, మీ తాత ముత్తాతల మరియు మీ తల్లిదండ్రుల మతమైన హిందూ మతంలో పుట్టి మీ హక్కుల కోసం మీ మతమైన హిందూ మతంలోనే వీరుల్లా పోరాడి సాధించుకోవాలి, అంతేగాని పిరికి వారిలాగా విదేశీ మతాల్లోకి పారిపోకూడదు. ఆయన దగ్గరికి కొనేద్దామని వచ్చారు ఎవరు? ఎడారి 1, ఎడారి 2 కోట్లు ఇచ్చి. ఆయన అమ్ముడు పోలే, ఆయన కాషాయం కట్టుకుని బౌద్ధాన్ని స్వీకరించి సన్యాసిలాగా ఆయన ఈ ధర్మంలోనే ఆయన ఇంకొక గదిలోకి వెళ్ళారు, అంతే తప్ప బయటికి వెళ్ళిపోయి దేశ వ్యతిరేకంగా జీవించలేదు. అది కావాలి. మీరు గమనించండి, ఎవడైనా రిజర్వేషన్ వాడుకుంటూ విదేశీ మతంలోకి వెళ్తే వాడిని ఏమంటారు? నేను చెప్తాను. తెలంగాణలో చివరక్షరం మొదటక్షరం తీస్తే ఏం మిగుతుంది? అది వాడు. కానీ ఒకప్పుడు పుస్తకాలలో అర్జునుడు ఇలా ఉండే, మరి కృష్ణుడు ఇలా ఉండే అని వాళ్ళ చరిత్రలు గొప్పగా వాళ్ళ యుద్ధాల గురించి మనం చదువుకున్నాము, నేర్చుకున్నాము గురుగారు. కానీ ఇప్పుడు ఏంటంటే అర్జునుడు దేవుడా కృష్ణుడు దేవుడా అనే ఒక విధమైన డౌట్లు కూడా, అంటే సందేహాలే నెలకొంటున్నాయి. నిజంగా అలాంటి దౌర్భాగ్యం ఏర్పడుతుంది. చాలా మంది కొంతమంది అంటున్నారు గురుగారు, అసలు రాముడు దేవుడే కాదు అంటున్నారు. కాదు, రాముడు కూడా చెప్పాడు నేను దేవుడు కాదని. మీరేమంటారు? రాముడు దేవుడు కాదు, చాలా చోట్ల ఆలయాలు కడుతున్నారు కాదమ్మా. ఇవి ఇక్కడ లేదని ఎదురుగా. అవును, ఇది పిచ్చి ప్రశ్నమ్మా. ప్రస్తుతం మనం ఉన్నది కూడా అదే. మరి రాముడు వారు ఎదురుగానే ఉన్నాం కదా. సో రాముడు రామాయణంలో దశరథుడు కుమారుడుగా వచ్చాడు. కాబట్టి ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా మీరెవరండి అని అడిగినప్పుడు ఆయన ఆన్సర్ ఏమిచ్చేవారు? ఐఎమ్ సన్ ఆఫ్ దశరథ. అర్థమైందా? ఆయన ఆన్సర్ ఏమిటంటే, నేను దశరథుడు కుమారుడిని, మాది కోసల రాజ్యము, ఇదిగో మా ఇంటి ఆవిడ, ఇదిగో మా తమ్ముడు, మాది అయోధ్య. ఇదే ఆన్సర్. ఆయన్ని ఆయన సుప్రీం లార్డ్గా ఎక్కడ ఎక్స్పోజ్ చేసుకోలేదు. ఎందుకంటే ఆయన అవతార ప్రయోజనం ఏమిటి? రావణాసురుడు యొక్క వధ. రావణాసురుడు ఎవరి చేతిలో చేస్తాడు? ఎందుకని? సీతను అపహరించాడు కాబట్టి కాదు, వాడు వరం కోరుకున్నాడు. ఎవరిని? బ్రహ్మదేవుని, శివుణ్ణి. ఏమిని వరం కోరుకున్నాడు? నేను దేవ, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుష, గరుడ ఇత్యాది జాతుల చేతిలో నేను మరణించరాదు. వానరులు, నరులు,
వాళ్ళు నన్నేం చేయలేరు. ఇది అతని యొక్క గర్వం. సో కాబట్టి రాముడు నరుడుగా వచ్చి వానరుల సహాయం తీసుకుని వాడి లంకని వెళ్ళి వాడిని హతం చేశాడు. అది వాడు కోరుకున్న వరానికి తగ్గట్టుగా స్వామి అలా. మరి కృష్ణుడు అలా కాదుగా, ఆయన రావడమే వాళ్ళ అమ్మ కడుపులోంచి రాకుండానే శంఖచక్ర గదా పద్మాలతో. రేపు 16వ తారీఖు కృష్ణాష్టమి, సరిగ్గా 15 రోజులు ఉంది. అన్నమయ్య చెప్తారు, సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి నడురే ఈ మొదలాయ ఇదిగో శ్రీకృష్ణుడు పుట్టేయపుడే శంకు చక్ర గదా పద్మాలు ఎట్టు ధరించెనో ఈ కృష్ణుడు అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుటనున్నాడు ఈ కృష్ణుడు సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి. పుట్టేయప్పుడే శంకు చక్ర గదా పద్మాలు. మనం ఎవరైనా చెప్పామా మన అమ్మకి నాన్నకి ఐఎమ్ గోయింగ్ టు బి యువర్ సన్? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.